పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి దివ్యవాణి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మల్ని మంచి విశ్వాసంతో నింపారు. ఎన్నో మేలులను చేస్తూ ఉన్నారు. కానీ మేము కొన్నిసార్లు నిరాశావాదులుగా ఉంటున్నాము. అలా కాకుండా ఆశావాదులుగా మేము మా విశ్వాస జీవితంలో ప్రయాణించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకురాలని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక నదిలో ప్రయాణించేటప్పుడు నది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. ఆ ఓడ చిన్న ఓడ, ఆ ఓడను నలిపే ఆయన పేరు మల్లయ్య. అందుకని ఆ ఓడలో ప్రయాణించే వాళ్ళంతా ఆయన పట్ల ఎంతో గౌరవంగా భయంగా ఉంటారన్నమాట. ఓడ మల్లయ్య గారు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఆ నది ఒక్కసారి దాటిన తర్వాత ఆయన్నే ఓయ్ బోడి మల్లయ్య అని పిలుస్తారన్నమాట. అంటే ఆయనకి పూర్తిగా గుండు ఉండటం వల్ల బోడి మల్లయ్య అని పిలిచారంట. అంటే అవసరం తీరిన తర్వాత ఆ గతంలో ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను తీసివేసి అతి సాధారణంగా వారిని చూడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే మనం పొందిన మేలులకు కృతజ్ఞత చూపించకుండా ఉంటాం. కానీ కొంతమంది కృతజ్ఞత చూపిస్తారు. నరుల్లో ఈ వ్యత్యాసం కొంతమందిని గొప్పగా చేస్తుంది, కొంతమందిని తక్కువ వారినిగా చేస్తుంది. ఏది? పొందిన మేలులకు వందనాలు చెల్లించడం. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుకి ఎదురుగా వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు ఎదురుగా వచ్చారు. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో కుష్ఠరోగుల పరిస్థితి దీనాతిదీనంగా ఉండేది. వారిని ఊరి బయట బహిష్కృతులుగా ఉంచేవారు. ఎక్కడో కందకాల్లో వాళ్ళు నివాసం ఉండేవారు. సరైన మందులు మాకులు లేకుండా వాళ్ళు అనారోగ్యంతో అక్కడే చనిపోయేవాళ్ళు. వాళ్ళకి తిండి తిప్పలు ఏమిటంటే, పాపం ఎవరో పుణ్యాత్ములు ధర్మాత్ములు కొన్ని వస్తువులను తీసుకెళ్ళి ఆ కందకాల్లోకి జార విడిచేవారు. అప్పుడు వాళ్ళు వాటిని తిని బతికేవాళ్ళు, దొరకకపోతే చచ్చిపోయేవాళ్ళు. రోగం తీవ్రతరం అయిన వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అంటే అవయవాలు కోల్పోయిన వాళ్ళు, కొద్ది గొప్ప అవయవాలు కొంచెం అంతే ఉండి లక్షణాలతో బాధపడేవాళ్ళు కొంచెం అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ప్రయాణించేవాళ్ళు అన్నమాట. దారులు ఎవరైనా కనపడితే వారిని భిక్షం ఎత్తుకునేవాళ్ళు. ఈరోజు అంటే ఈ దృష్టాంతంలో ప్రభు వెళుతూ ఉండగా ఒక 10 మంది కుష్ఠరోగులు దారిలో వెళుతూ ప్రభువుని వేడుకున్నారు స్వస్థపరచమని. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు కాబట్టి వెంటనే వారిని స్వస్థపరిచి మీరు వెళ్ళి దేవాలయంలో యాజకునికి కనిపించి చేయవలసిన విధులు నిర్వర్తించండి అని చెప్పాడు. సరేనని వాళ్ళంతా తల ఊపుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ తాము స్వస్థులమైనట్లుగా గుర్తించి ఆనందంతో వాళ్ళ హృదయాలు నింపబడినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం పొందారు. కానీ ఆ పొందినటువంటి 10 మందిలో ఒక్కడు మాత్రము వెనక్కి తిరిగి వచ్చి ప్రభువుకి వందనాలు చెప్పాడు. ఎంత రమ్యమైనటువంటి సంఘటన ఇది! కృతజ్ఞతాభావాన్ని చూపించేటటువంటి జీవిత చరిత్రలు ఎంతో సుందరంగా ఉంటాయి. ఒక్కడు వచ్చి వందనాలు చెప్పినప్పుడు ప్రభువు ఆశ్చర్యానికి గురవుతాడు. ఏంటి, 10 మంది శుద్ధులు అయ్యారు కదా, మరి ఒక్కడే వచ్చాడు కృతజ్ఞతాభావంతో, మిగతా 9 మంది ఎక్కడా? ఆ 9 మంది యూదులు అంట. ఈ ఒక్కడు విదేశీయుడు, యూద మతానికి చెందినవాడు కాదు. అయినా కానీ కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి వందనాలు చెల్లించిన వాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని ప్రభు ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఆనాడు కుష్టి వ్యాధి నుంచి బయటపడటం అంటే ఎంత గొప్ప విషయం. వాళ్ళ జీవితాంతం కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆ స్వస్థపరిచిన ప్రభువు కొద్ది దూరంలోనే ఉన్నాడు. తిరిగి వచ్చి వాళ్ళకి వందనాలు చెప్పడానికి వాళ్ళకు మనసొప్పలేదు. ఎంత ఘోరమైన విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈనాడు మీరు నేను కూడా ప్రభువు నుంచి అనేక రకమైనటువంటి వరప్రసాదాలను నిత్యము, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పొందుతూనే ఉన్నాం. ఈనాడు జీవంతో ఇలా కూర్చుని ఉన్నామంటే, జీవంతో ప్రభువును స్తుతిస్తున్నామంటే అది ప్రభు యొక్క ఘనత. మనతో పాటు జీవిస్తున్న వారు చాలామంది లేరు. ఇప్పుడు మనతో పాటు జీవిస్తున్నవారు చాలామంది లేరు, మాయమైపోయారు. భూముఖం మీద వారి పేరు తీసివేయబడి ఉన్నది. అయినా కానీ దేవుడు మనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఎన్నో వరప్రసాదాలతో నింపి చివరకు మనం మంచి క్రైస్తవులుగా ఎలా ఉంచుతున్నారు. ఎన్నో సమయాల్లో, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఆదుకున్నాడు. ఒక్కసారి మీ యొక్క జీవిత పుటలను తిరగవేయండి, వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు పొందినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి ప్రభువు నుండి. ఆ పొందిన వాటికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? మనం తినే తిండి, ప్రతిరోజు మనం తినే తిండి ఎవరో కష్టపడితే, ఎందరో కష్టపడితే మన చెంతకు వచ్చింది. దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రభువు ఇచ్చినటువంటి ఆరోగ్యం కానీ, వరప్రసాదాలు కానీ, చదువు సంధ్యలు కానీ, భక్తి కానీ, ఆ పునీతులు కానీ, మరీ తల్లి కానీ, క్రీస్తు ప్రభువు కానీ, మన యొక్క రక్షణము కానీ, ఇవన్నీ కూడా దివ్య గ్రంథము, దైవవాక్యము కానీ, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి వరప్రసాదాలు, వరాలు. వాటికి మనం కృతజ్ఞతా భావం కలిగి ఉంటున్నామా? దేవుడికి వందనాలు చెల్లిస్తున్నామా? పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు చాలా భక్తిగా చెప్పారు ఈ విషయం గురించి. ఓ దేవా, నా యొక్క తనువు, నా తలపు, నా యొక్క మనస్సు, నా యొక్క స్వేచ్ఛ, ఇవన్నీ కూడా నీవిచ్చిన వరాలు. వీటన్నిటినీ మీకు అర్పిస్తున్నాము. వీటినన్నిటినీ మీకు తిరిగి అర్పిస్తున్నాము. వాటిని చేకొని దీవించు. మీ చిత్తాన్ని పాలించేలాగా మమ్మల్ని ఆశీర్వదించు అని ఒక ఉప్పొంగిన హృదయం అంజలిని ఎలా అర్పిస్తుందో, ఆ విధంగా ఒక భక్తుడు తన యొక్క తనువును, తన యొక్క తలపును, తన యొక్క మనసును, తన యొక్క స్వేచ్ఛను ప్రభువుకు అర్పించుకోవాలి. ఇన్యాసి వారు అర్పించినట్లుగా. అలా అర్పించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే మనం పాటించేటట్లుగా ఉండాలి అని ప్రార్థించాలి. అదొక్కటే మన యొక్క ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు మనం భగవంతుడికి వందనాలు చెల్లించడం మానేస్తూ ఉంటాం. వందనాలు చెల్లించాలనిపించదు. అదేదో మన పెద్ద జన్మ హక్కులాగా, అదేదో మనకు ఆయాచితంగా రావాల్సిందే అన్నట్టుగా మనం దేవుడి నుంచి వరాలు పొందుతున్నాం. కానీ నీ చెంతగా వస్తున్న ప్రతి ఒక్క బహుమతి కూడా దేవుడు బహుమతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క కుటుంబం అయితేనేమి, నీ యొక్క చదువుతున్నటువంటి పాఠశాల లేకపోతే కళాశాల కానీ, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం అయితే కానీ, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి కూలి పని అయినా కానీ, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి వరము. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తలాంతులను ఇచ్చాడు. కొంతమంది చక్కగా వ్రాయగలరు, కొంతమంది పాడగలరు, కొంతమంది చెప్పగలరు, కొంతమంది పాఠాలు చక్కగా చెప్పగలరు, కొంతమంది క్రొత్త వస్తువులు సృష్టించగలరు, కొంతమంది క్రొత్త విషయాలు పరిశోధించగలరు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన బహుమతులు. వీటన్నిటికీ కూడా మనం దేవుడికి రుణపడి ఉండాలి. ఇతరులు మనకు చేస్తున్నటువంటి మేలుని పట్ల కూడా మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇలా కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనం నిర్లక్ష్యం, అలక్ష్యం వహించకుండా ఎప్పుడు దేవుడి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని మనం ఈ 10 మంది కుష్ఠరోగులు దృష్టాంతం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము.
లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు చూసుకుంటే మంచి సమరయుడి కథను దృష్టాంతాన్ని మనం చూసుకుంటూ ఉన్నాము. ఒక తెరువరి లేక వర్తకుడు, ఒక బాటసారి యెరూషలేము నుంచి జెరికోకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. యెరూషలేము నుంచి జెరికోకు ప్రయాణమయ్యే దారి ఒక ప్రమాదకరమైనటువంటి రహదారి. కొండలు, గుట్టలు, తిప్పలు, జనసంచారము అస్సలు ఉండదు. అక్కడ దొంగలకి నిలయంగా పేరు పొందింది. ఆ బేహారులు, ప్రయాణికులు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని మొత్తం మాయం చేసేవాళ్ళు. బందిపోటు దొంగలు. సరే, వస్తువులు తీసుకొని ప్రజలను వదిలేస్తే సరిపోతుంది. కానీ ఈ దొంగలు కొంచెం క్రూరులు, దుర్మార్గులు, దుష్టులు. అందువలన బాగా చితక్కొట్టందే వాళ్ళకి ఆనందం కలగదు. ఆ సొమ్ములు తీసుకొని శరీరాలను కూడా చితక్కొట్టి పంపించేసేవాళ్ళు. కొంతమంది ప్రాణాలు వదిలేవాళ్ళు, వైద్య సహాయం ఏమీ లేకుండా. అలాగ ఒకరోజు ఒక తెరువరి యెరూషలేము నుంచి జెరికోకు వెళుతూ ఉండగా పాపం తన దగ్గరున్న వస్తువులు, బట్టలు అన్నీ ఊడబీక్కొని బాగా చితక్కొట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్న రక్తసిక్తమైనటువంటి క్షతగాత్రుణ్ణి అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. అప్పుడు ఆ దారిలో ఇద్దరు వచ్చారు. ఒక ఆయన యాజకుడు, ఒక ఆయన లేవీయుడు. వాళ్ళిద్దరూ కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. దైవ సాన్నిధ్యంలో సమయాన్ని గడిపేవాళ్ళు, దేవాలయాల్లో అర్చనలు చేసేవాళ్ళు. బహుశా యూద మతంలో రక్తాన్ని తాకితే నువ్వు ఆ రోజు వరకు మైలపడతావు అనేటువంటి ఒక నానుడి ఉండేది. వాళ్ళకు ఒక మోషే ధర్మశాస్త్రంలో కూడా దీని గురించి రాసి ఉంది. అయితే ఈ రక్తాన్ని తాకడం వల్ల మైలుపడతామేమో, దేవాలయంలో విధులను నిర్వర్తించలేమేమో అనే ఒక భయం వాళ్ళలో ఉండవచ్చు. లేక ఎందుకు వచ్చిన గొడవ, మాకెందుకు వచ్చిన గొడవ, అసలే ఈ దారి ప్రమాదకరమైనది, త్వరగా నేను చేరుకోకపోతే ఎవడొకడు దొంగలు వచ్చి మమ్మల్ని కొడతారు అనే భయంతో వాళ్ళు ఏం చేశారు, తమ తోటి క్షతగాత్రుడిని చూసి కూడా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారని మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఆ అర్చకుడి యొక్క కుటుంబ సభ్యుడే, లేకపోతే అర్చకుడి యొక్క కొడుకో, లేకపోతే వాళ్ళ నాన్నో, లేకపోతే ఎవరో బాబాయో, ఎవరొకళ్ళు సమీప బంధువో, స్నేహితుడో అక్కడ క్షతగాత్రుడిగా ఉన్నప్పుడు తన అర్చన నియమాలు ఇవన్నీ పట్టించుకునేవాడా? ఇవన్నీ గుర్తుకొచ్చాయా? ఈ రక్తం తాగితే అశుద్ధులుగా ఉంటాము ఒక రోజంతా, తర్వాత దేవాలయానికి వెళ్ళి అర్చనలు చేసి శుద్ధి చేసుకోవాలనేటువంటి ఆ తలంపు, స్పృహ ఉంటుందా? లేదు. ప్రాణాన్ని కాపాడడానికి ఉద్యుక్తులమవుతాము. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వారిని చూసుకోవడానికి, పరామర్శించడానికి, ప్రథమ చికిత్స అందించడానికి మనం అన్ని ప్రయత్నాలు చేస్తాము కదా. కేవలం అతను తనకు సంబంధించిన వాడు కాడు కాబట్టి వాళ్ళు ఆ అర్చకుడు కానీ, లేవీయుడు కానీ ఆ క్షతగాత్రుడికి సేవలు అందించలేకపోయారు. కానీ అదే సమయంలో ఒక సమరయుడు, అంటే యూదుడు కాని వాడు అటు సైడు ఆ వైపు నుంచి వస్తూ ఉండగా ఈ క్షతగాత్రుని చూసిన వెంటనే అతని మానవత స్పందించింది. హృదయం కరిగిపోయింది, కడుపు తరుగుకొని పోయింది. వెంటనే వెళ్ళి అతను తన బంధువు కాకపోయినా, తన కుటుంబ సభ్యుడు కాకపోయినా, తోటి మానవుడు అన్న ప్రేమతో, స్పృహతో ఆ సమరయుడు ఏం చేశాడు, తను తెచ్చుకున్నటువంటి ఆ మందు మాకులతో ప్రథమ చికిత్స చేసి అతన్ని దగ్గరలోని ఒక సత్రానికి చేర్చాడు. వైద్యశాలలో చేర్చి ఆ సత్రంలో అతనికి అయ్యే ఖర్చులకు గాను కూడా ధనాన్ని ఇచ్చాడు. తర్వాత వచ్చేటప్పుడు పరామర్శించడానికి ప్రయత్నించాడని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప గుణం! మనుషులలో ఎంత గొప్ప గుణాన్ని, ఈ మానవత్వాన్ని చాటేటటువంటి, మానవత్వం పరిమళించేటటువంటి గుణాన్ని చూసినప్పుడు మన హృదయాలు పులకరించిపోతాయి, మన హృదయాలు సంతోషించుతాయి. అందరికంటే సంతోషించేవాడు దేవుడు. ఇదిగో నేను చేసినటువంటి నరుడు నాలాగనే ఉండాలి ప్రేమ కలిగి అని సంతోషిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రస్తుత సంఘంలో చూస్తూ ఉంటే మానవత మాయమైపోతూ ఉంటుంది.
మృగ్యమైపోతుంది. దివిటీ వేసి వెతికినా కనరాదు. హృదయాలన్నీ కూడా బండబారిపోయాయి, కరుడుగట్టుకుపోయాయి. ఎన్ని వీడియోలు మనం చూడడం లేదు, ఎన్ని దృశ్యాలు మనం చూడటం లేదు, ఎన్ని వార్తలు మనం చదవటం లేదు. రహదారిలోనే బహిరంగంగా వందల మంది సంఖ్య ప్రజల మధ్య ఒక వ్యక్తిని నిస్సహాయుని పట్టుకొని మిగతా ప్రజలు హింసిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, లేక నిస్సహాయురాయలైనటువంటి ఒక బాలికను కానీ స్త్రీని కానీ ఇతరులు బాధిస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు, పట్టపగలే దారుణంగా హత్య చేస్తున్నప్పుడు, క్రూరంగా హింసిస్తున్నప్పుడు నరులు ఏమీ పట్టించుకోవడం లేదు. వాళ్ళ అందరి హృదయాలు కరడుగట్టుకుపోయాయి. ఎందుకంటే ఆ హింసింపబడుతున్నటువంటి వ్యక్తి నాకు చెందినవాడు కాడు, లేకపోతే నాకు చెందిన వ్యక్తి కాదు. అందువలన నేను పట్టించుకొని ఏమి లాభం? ఈ విధంగా పోతే మానవ సమాజం ఎటువైపు వెళుతుంది? దేవుడు ఈ భూమి మీద విస్తరించాలనుకున్న రాజ్యం ఇదేనా? సరే, వీళ్ళు పట్టించుకోవడం లేదు. మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను? ఈరోజు దేవుడు మనకు ఒక ఆలోచనను ఇస్తున్నాడు. ఇప్పుడు నేను చేసే నేను విధులను నిర్వర్తించేటటువంటి ప్రాంగణంలో ప్రజలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారికి జరుగుతున్న హింసను నేను ఆపగలుగుతున్నానా? వారికి కలిగినటువంటి దెబ్బలకు నేను ప్రథమ చికిత్సను అందించడానికి ప్రయత్నిస్తున్నానా? లేకపోతే అది నా పరిధిలోకి రాదు, అది వేరే వాళ్ళ పరిధి, అనవసరమైన విషయాల్లో వేలు దూర్చనేలా, అనవసరమైన విషయాల్లో నా ముక్కు దూర్చనేలా అని నేను అనుకుంటున్నానా? మీరు అనుకుంటున్నారా? ఈనాడు అందరూ అలా అనుకోవటం వల్లే ప్రపంచం ఈ విధంగా తయారవుతూ ఉంది. కొంతమంది పాపం మంచి రచయితలు అంటూ ఉంటారు, మేధావుల లేకపోతే నీతిమంతుల నిశ్శబ్దమే యుద్ధం కంటే ఎక్కువ హానిని ప్రపంచానికి కలిగిస్తుంది అని. ఈ విధంగా పెచ్చరిల్లిపోతున్నటువంటి అమానవీయ విషయాలు, అనైతిక విషయాలు, అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోవాలంటే మనమంతా కూడా కృషి చేయాలి. దాని పట్ల మన గొంతు విప్పాలి, మన కలం విదిల్చి దాని గురించి ప్రస్తావించాలి, అందరికీ తెలియచేయాలి, మానవతను చాటడానికి ప్రయత్నించాలి. మృగాల్లా కాకుండా మృగాలను మానవులుగా మార్చడానికి మనం ప్రయత్నించాలి. మృగాలుగా మారిన మానవులను మృగాల్లా చూడకుండా మానవులుగా చూసినప్పుడు వాళ్ళలో ఉన్న మానవత్వం పరిమళిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా మనం అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు ఒక స్కూల్లో కానీ, ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ, ఒక వసతి గృహంలో కానీ, లేకపోతే ఒక కార్యాలయంలో కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక విద్యార్థిని కానీ, ఒక ఉద్యోగస్తురాలు కానీ, ఒక ఉద్యోగి కానీ విపరీత ప్రవర్తనతో ఉన్నప్పుడు మనమంతా వారిని ద్వేషిస్తాం, వారిని అక్కడ నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా కాకుండా వారి జీవితాలను ఒకసారి స్పృశించి వారు అలా ప్రవర్తించడానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం, కారణాలు అవేవో వెతికినప్పుడు మనకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రేమరాహిత్యం, కుటుంబంలో నేపథ్యంలో ప్రేమరాహిత్యం, పేదరికం, కొన్ని గడ్డు పరిస్థితులు వారిని అలా అయ్యేందుకు పురికొల్పాయి. ఈ విషయాన్ని తెలుసుకొని ఆ విషయాల్లో మనం అర్థం చేసుకొని వారికి కావలసినటువంటి ప్రేమను మనం పంచగలిగినప్పుడు మృగాల్లాగా ఉన్నవారు మానవుల్లాగా తయారవుతారు. అందుకనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి అనేటువంటి ఆవిడ కారాగారం అని పిలవకుండా ఒక ఆశ్రమం అని పిలిచింది. ఖైదీల్లో మానసిక మనోపరివర్తన తీసుకురావడానికి ఆవిడ కఠినమైనటువంటి మార్గాలను కాకుండా మానవీయ మార్గాలను వెతికింది. అందరిలోని మానవతను ఖైదీల్లోని మానవతను తట్టి లేపడానికి తన ప్రయత్నం తను చేసింది. ఈ విధంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి
సమస్యాత్మకమైన వ్యక్తుల పట్ల మన ధోరణి ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. వారి పట్ల మనం ప్రేమను చూపగలిగినప్పుడు, వారి పట్ల మనం కొంచెం ఆర్ద్రతతో వ్యవహరించినప్పుడు వారి మనస్సు తప్పకుండా మారుతుంది. గడ్డగట్టినటువంటి వెన్న వేడికి ఎలా అయితే కరుగుతుందో, సూర్యరశ్మికి ఎలాగైతే కరుగుతుందో, అలాగ మనుషుల హృదయాలు కూడా ప్రేమ చూపినప్పుడు కరుగుతాయి. పొట్టి జక్కయ్య ఒక కరడుగట్టిన సుంకరి. ఎందుకు ఆయన హృదయం కరడుగట్టుకుపోయిందంటే కేవలం ధనవాంఛ మాత్రమే కాదు, ప్రేమరాహిత్యము. అతను యూదులై ఉన్నా కానీ యూదులు అతన్ని తమ పండగలకు పేరంటాళ్లకు ఆహ్వానించేవారు కాదు. ప్రతి ఒక్కళ్ళు ద్వేషించేవాళ్ళు. అందువలన ఆయనలో ప్రేమరాహిత్యం అంతా కూడా ధనవాంఛ వైపు దృష్టి మరలింపచేసి అతన్ని ఒక అసాంఘిక వ్యక్తిగా రూపొందేటట్లుగా చేశారు. కానీ ఎప్పుడైతే ప్రభువు ప్రేమ చూపించాడో, జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడో, అతను చేస్తున్న ప్రయత్నాన్ని చూసి మెచ్చుకోలుగా నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పాడో, ఆయన హృదయం పాషాణం వంటి హృదయం కరిగింది, వెనలాగా కరిగింది. ఒక మృగం మనిషిలాగా తయారైంది. ఆయనలో మానవత్వం పరిమళించింది. వెంటనే చెట్టు దిగి వచ్చి ఆయన ఏం చేశాడు? ప్రభువా, ఇప్పటి వరకు నేను ఎవరికైతే మోసం చేశానో వారికి 4 ఇంతలుగా నా యొక్క ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక నుంచి నేను ఎవరిని మోసం చేయను అని మంచి మాటలను ఆయనే చెప్పాడు. అప్పుడు ప్రభు చెప్పాడు విలువైన బంగారు వాక్యం, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. మన ఇంటికి రక్షణ ఎప్పుడు వస్తుంది? మనం ఇతరులతో మన యొక్క విలువలను, మన యొక్క సంబంధాలను సత్సంబంధాలుగా మలుచుకున్నప్పుడు మన ఇంటికి రక్షణ వస్తుంది. మన ఇరుగు పొరుగు వాళ్ళతో ఈ పేకల దాకా కోపాలు పెట్టుకొని, ఎప్పుడు వాళ్ళతో మొటికలు ఇరుస్తూ తగాదలాడుతూ, ఎప్పుడు వాళ్ళకు శాపనార్థాలు పెడుతూ రక్షణ కావాలంటే ఎలా? నీ మనసులో ప్రశాంతత ఉండాలంటే ఎలా చెప్పండి? అందరితో సత్సంబంధాలు కలిగి, మనుషుల మృగాలలో మానవత్వాన్ని ప్రేరేపించగలిగేటటువంటి, తిరిగి మానవత్వాన్ని నెలకొల్పగలిగేటటువంటి, పురికొల్పగలిగేటటువంటి విషయాల పట్ల మనం ఆసక్తిని చేకూర్చినప్పుడు, ఆసక్తి చూపించినప్పుడు అప్పుడు వారికి మంచి జరుగుతుంది. అప్పుడు ప్రభువు అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది.